ఈక్విటీ సమర్పించి మార్కెట్స్ ఎట్లో స్వాగతం. సో ఇక బుల్ ర్యాంపేజ్ లాస్ట్ 3 days గా కొనసాగుతుందని చెప్పాలి మార్కెట్స్ లో. మనం మొన్న అనుకున్నాం మన వీడియోలో బుల్లిష్ ఎంగల్ఫింగ్ బార్ ఏదైతే చూసామో 16th రోజు, ఐ థింక్ అది ఆల్మోస్ట్ 300-350 పాయింట్స్ బార్ అండ్ ప్రీవియస్ క్లోజింగ్ ఏదైతే ఉందో ఆ క్లోజ్ ని డిసైసివ్లీ ఎంగల్ఫ్ చేయడం తోటి ఒక బుల్లిష్నెస్ ఉంటుందని మొన్న వీడియోలో అనుకున్నాం మనం. అదే కొనసాగింది. సో ఈ రోజు కూడా ఇనిషియల్లీ కొంచెం సెట్ బ్యాక్ ఉన్నప్పటికీ బుల్స్ కి ప్రాబ్లీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour లో ఐ థింక్ అగ్రెసివ్ గా వాళ్ళు కొనడం జరిగింది. ఈ రోజు వచ్చిన బార్ అగైన్ ఈజ్ ఎ వెరీ వెరీ బుల్లిష్ బార్. సో ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ తర్వాత ఒక హ్యామర్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ రావటం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్. సో నిఫ్టీ మనం చూస్తే కనుక 25,752 దగ్గర ఓపెన్ అవటం చూసాం. అండ్ ఇనిషియల్లీ బుల్స్ పేర్స్ రిజెక్ట్ చేశారు ఈ ర్యాలీని అండ్ అక్కడి నుంచి 25,645 వరకు కూడా లో రావటం చూసాం, అంటే క్లోజ్ టు అబౌట్ 100 పాయింట్స్. బట్ లాస్ట్ 1 hour లో అగైన్ బుల్స్ ర్యాంపేజ్ కొనసాగుతూ 25,820 ఆల్మోస్ట్ డే హై దగ్గర మనకు క్లోజ్ అవటం చూస్తున్నాం. సో దీన్ని బట్టి మనకి చూస్తుంటే ప్రాబ్లీ స్వింగ్ హై ఏదైతే ఉందో 26,009 11th February రోజు వచ్చిన హై, అది ఇమీడియట్లీ మేబీ నెక్స్ట్ 2 days లోనే వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే బుల్ ర్యాలీస్ ఇలానే ఫాస్ట్ గా ఉంటాయి కాబట్టి. అండ్ మేబీ కొద్దిగా షార్ట్ కవరింగ్ వచ్చినా కూడా ఇక్కడ నుంచి ఇంకొక 200 పాయింట్స్ కూడా అప్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో థర్డ్ కన్సిక్యూటివ్ డే 20-day మూవింగ్ యావరేజ్ అప్ క్లోజ్ అవుట్ అని చూసాం మనం. సో 25,660 డెఫినెట్లీ సపోర్ట్ పాయింట్ గా మనకి నిలుస్తుంది ఇక్కడ. అంటే ఇక్కడ నుంచి ఒక 180 పాయింట్స్ కింద మేజర్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ప్రాబ్లీ రిస్క్ టు రివార్డ్ ఈ స్టేజ్ లో కూడా బుల్స్ కే ఫేవరబుల్ ఉంది అని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ కొనాల్సిన ఇమీడియట్ అవసరం లేదు. ప్రాబ్లీ 26,000 అలా వచ్చిందంటే కనుక వీ షుడ్ ట్రై టు బుక్ సమ్ ప్రాఫిట్. సో ఓవరాల్ ప్యాటర్న్ ఆర్ రేంజ్ మనం చూస్తే కనుక ఐ థింక్ 25,500 నుంచి 26,000 మధ్యలో కలరాడే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ రోజు మనం చూస్తే కనుక నిఫ్టీ కాంపోనెంట్స్ లో ఐ థింక్ సెక్టర్ రొటేషన్ చాలా స్విఫ్ట్ గా మనకు నడుస్తుంది చూస్తున్నాం. న్యూ సెక్టర్స్ ఎమర్జ్ అని చెప్పాలి. సో ఆఫ్ కోర్స్ మెటల్స్ లాస్ట్ 2 days నుంచి పడ్డ నేమ్స్ అన్ని కూడా ఈ రోజు రికవరీ రావటం చూసాం. ప్రాబ్లీ ఇన్సూరెన్స్ నేమ్స్ అండ్ ఎఫ్ఎంసీజీ నేమ్స్ ఈ రోజు ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. దానికి ప్రధాన కారణం సిగరెట్ ప్రైసెస్ హైక్ చేస్తారు నాకు వార్త రావడం తోటి ఐటీసీలో ఒక 2.5% అప్ మూవ్ రావటం చూసాం. దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ టాటా కన్స్యూమర్, నెస్లే లాంటి స్టాక్స్ లో కొద్దిగా అప్ మూవ్ రావటం చూసాం. సో ఆటో నేమ్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ లో వీక్ అయిన నేమ్స్ కొంచెం ఇంప్రూవ్ అయినాయని చెప్పాలి వాళ్ళు, M&M లాంటి స్టాక్స్. ఇక బ్యాంకింగ్ సెక్టర్ అయితే చెప్పనవసరం లేదు, చాలా అగ్రెసివ్ గా బయింగ్ జరుగుతుంది ఆ సెక్టర్ లో. సో మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ఈవెన్ NBFC కంపెనీస్ లైక్ బజాజ్ ట్విన్స్ ఇవన్నీ కూడా పెరగటం చూసాం. ఇక ఇండస్ట్రియల్ హౌసెస్ లో మనం చూస్తే కనుక రిలయన్స్ లీడ్ తీసుకుందని చెప్పాలి, ఒక 1.25% పెరిగి మేబీ అదొక 40-50 పాయింట్స్ నిఫ్టీ గెయిన్ కి కాంట్రిబ్యూట్ చేసిందని చెప్పొచ్చు. ఇందాక అనుకున్న ఇన్సూరెన్స్ నేమ్స్ లో SBI లైఫ్ అండ్ HDFC లైఫ్ పెరగటం చూసాం. అండ్ ఐటీ నేమ్ లో రెస్పైట్ ఎక్కడా కనపట్లేదు, లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ గా పడుతూనే ఉంది. అది 1 day ఒక బిలీఫ్ ర్యాలీ వచ్చినప్పటికీ ఎవ్రీ ర్యాలీ ఈస్ గెట్టింగ్ సోల్డ్ ఇంటూ అని చెప్పొచ్చు ఐటీలో. సో ఈ రోజు కూడా చాలా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం మనం. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, HCL టెక్, విప్రో లాంటి స్టాక్స్. ఐ థింక్ ఈ రోజు ప్లాట్ఫామ్ కంపెనీస్ అండ్ PSU నేమ్స్, ఎస్పెషల్లీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లైక్ ONGC గానీ, ఎటర్నల్ గానీ కొద్ది వీక్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం. బిజినెస్ హౌసెస్ లో మనం చూస్తే కనుక ఎక్కడైతే రిలయన్స్ నిఫ్టీకి పాజిటివ్ గా కాంట్రిబ్యూట్ చేసిందో, అదానిస్ ఈరోజు నెగటివ్ గా కాంట్రిబ్యూట్ చేశామని చెప్పాలి. ఇక బ్యాంక్ నిఫ్టీలో మనం పదే అనుకుంటున్నాం అవుట్ పర్ఫార్మ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. అండ్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో, ఇన్ఫాక్ట్ ట్రేడ్ డీల్ అనౌన్స్ అయిన రోజు మనకి 3rd February లో 61,764 అది ఈజీగా క్రాస్ అవుతుందని మనం మొన్న కూడా అనుకున్నాం. 61,000 ఉన్న బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు ఒక 500 పాయింట్స్ పెరిగి ఆల్మోస్ట్ 61,550 దగ్గర క్లోజ్ అవుట్ అని చూసాం. సో ఇక్కడ నుంచి మనం చూస్తే కనుక జస్ట్ 220 పాయింట్స్ ఆల్ టైమ్ హై కి. సో డెఫినెట్లీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లోనే ఇది కూడా వచ్చేసే ఛాన్సెస్ ఉంటుంది. మేబీ బియాండ్ 62,000 కూడా వెళ్ళే ఛాన్సెస్ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ ఏదైతే మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉందో ఆ టైం కల్లా. బట్ వన్ థింగ్ ఏంటంటే లాస్ట్ 3 సెషన్స్ లోనే 59,800 నుంచి 61,500 వరకు పెరగడం చూసాం. క్లోజ్ టు ఒక 800 పాయింట్స్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే కొద్ది రియాక్షన్ ఉంటుంది. లేదు అంటే కనుక ఒకవేళ ఇంకా ఫర్దర్ అప్ వస్తే కనుక ప్రాఫిట్ బుకింగ్ అనేది చేయాలి. ఎందుకంటే రిస్క్ టు రివార్డ్ ఈ స్టేజ్ లో ఇట్స్ నాట్ గుడ్. సో బ్యాంక్ నిఫ్టీకి మనం చూస్తే కనుక సపోర్ట్ పాయింట్ 61,000 దగ్గర ఉంది, అంటే 600 పాయింట్స్ కిందే సపోర్ట్ పాయింట్ ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ 500 పాయింట్స్ పైన రెసిస్టెన్స్ ఉంది కాబట్టి రిస్క్ టు రివార్డ్ అబ్సల్యూట్లీ సేఫ్ గా లేదు. బుల్స్ కి ఉన్న పొజిషన్ హోల్డ్ చేయొచ్చు, బట్ 61,800 నుంచి 62,000 మధ్యలో అమ్మే ప్రయత్నం చేయాలి. ఇక బ్యాంక్ నిఫ్టీలో చూస్తే కనుక పబ్లిక్ ప్రైవేట్ అంటూ ఏం లేవు, అన్ని కూడా
ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం ఈ రోజు. సో సోల్ లూజర్ మనం చెప్పుకుంటే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఆఫ్ కోర్స్ లాస్ట్ 2 సెషన్స్ లో ఒక బిగ్ అవుట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన నేమ్ అది. సో ఐ థింక్ బిగ్గెస్ట్ గెయినర్స్ మోర్ దాన్ 2% చూస్తే కనుక పిఎస్యు బ్యాంక్స్ ఉన్నాయి ఎక్కువ. కెనరా యూనియన్, పిఎన్బి లాంటి స్టాక్స్. ఆఫ్ కోర్స్ ప్రైవేట్ నేమ్స్ లైక్ యాక్సిస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ కానీ, లేదంటే కోటక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఈ రోజు గ్రీన్ లో మనకి క్లోజ్ అవటం చూస్తున్నాం. రెండు నేమ్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ ఇక్కడ కూడా లైఫ్ ఇన్సూరెన్స్ నేమ్స్ దే డిడ్ వెరీ వెరీ వెల్ అని చెప్పాలి. సో ఐసిఐసిఐ ట్విన్స్ ఏవైతే ఉన్నాయో ప్రొడెన్షియల్ అండ్ అదర్ నేమ్, ఈ రెండు కూడా చాలా చాలా గ్రీన్ లో ట్రేడ్ అవటం చూసాం మనం. అండ్ క్యాపిటల్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ ఏదైతే గత కొంత రోజులుగా సెల్ ఆఫ్ కి గురైందో ఈ రోజు ఒక రిలీఫ్ ర్యాలీ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ మనకు కనపడింది. సో లాట్ ఆఫ్ నేమ్స్ లైక్ బిఎస్సి కానీ, ఎంసెక్స్ కానీ, అండ్ బ్రోకింగ్ హౌసెస్ లైక్ నువామా లాంటివి దే డిడ్ గుడ్ అని చెప్పాలి. ఐ థింక్ డేటా సెంటర్ అనుకోవచ్చు, క్యాపిటల్ గుడ్ సెగ్మెంట్ అనుకోవచ్చు. ఐ థింక్ కమిన్స్ అండ్ ప్రాబ్లీ ఏబీబీ లాంటి స్టాక్స్ లో ఈరోజు అగైన్ ఒక పాజిటివ్ మూవ్ రావడం చూసాం. పవర్ సెక్టర్ రిలేటెడ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ టాటా పవర్ అండ్ పవర్ ఇండియా లాంటి స్టాక్స్ లో పాజిటివిటీ అనేది మనకు కనపడింది. ఇక ఇక్కడ కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ దే డిడ్ వెరీ వెల్ అని చెప్పాలి. సో అండ్ ఇన్ఫాక్ట్ రియల్ ఎస్టేట్ ఐ థింక్ స్పిల్ ఓవర్ అనుకోవచ్చు మనం. గోద్రేజ్ ప్రాపర్టీస్ లాంటి స్టాక్స్ ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. ఆఫ్ కోర్స్ ఆటో నేమ్స్ అండ్ ఆయిల్ మార్కెటింగ్ రిలేటెడ్ నేమ్స్ లైక్ బీపీసీఎల్ అండ్ అశోక్ లీలాండ్ లాంటివి కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక వీక్ అయిన నేమ్స్ లో ఐ థింక్ కపుల్ ఆఫ్ సెషన్స్ గా ఒక మంచి ప్రాఫిట్ బుకింగ్ కి గురవుతూ చూస్తున్నాం మనం. వారే ఎనర్జీ, సో ఇందులో ఒక బిగ్ ర్యాలీ రావటం చూసాం కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్. అది కొంచెం ఫిజిల్ అవుట్ అవటం చూస్తున్నాం. అదేవిధంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లైక్ ఆయిల్ ఇండియా లాంటివి కొద్ది వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేసింది. సో ప్రాబ్లీ ఐ థింక్ ఫార్మా నేమ్స్ అన్ని కూడా బాగా చేస్తున్నప్పటికీ కొన్ని లార్జ్ క్యాప్ ఫార్మా స్టాక్స్ లో సెల్ ఆఫ్ రావటం చూసాం. ఐ థింక్ అరబిందో ఫార్మా ఎస్పెషల్లీ వాళ్ళకి ఫార్మ్ 283 ఇచ్చారు అన్న ఒక వార్త రావటం తోటి ఆ స్టాక్ లో సెల్ ఆఫ్ జరగడం చూసాం. అగైన్ టోరెంట్ ఫార్మా అండ్ ప్రాబ్లీ లూపిన్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకు కనపడింది. ఇక ఎక్కడైతే ఫ్రంట్ లైన్ ఐటీలో వీక్నెస్ ఎగ్జిబిట్ చేసిందో న్యాచురల్ ఇక్కడ కూడా చాలా చాలా సెల్ ఆఫ్ కి గురవడం చూసాం. మిడ్ క్యాప్ నేమ్స్ లైక్ పర్సిస్టెంట్ కానీ, కేపీఐటీ టెక్నాలజీస్ కానీ, ఎంఫోసిస్ బిఎఫ్ఎల్ లాంటివి ఇవన్నీ కూడా సెల్ ఆఫ్ కి గురవడం చూసాం. గోల్డ్ లెండింగ్ నేమ్స్ లో కొద్ది సెల్ ఆఫ్ కి మనకి రావటం చూసాం. ముత్తూట్ ఫైనాన్స్ ఐ థింక్ కాన్స్టెంట్ గా సెల్లింగ్ వస్తుంది దాంట్లో. రిజల్ట్స్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో 3 days నుంచి కూడా. ఇక కొన్ని ఎఫ్ఎంసీజీ నేమ్స్ డాబర్ కొద్ది వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. బికాస్ అక్కడ మేనేజ్మెంట్ ఆర్ సిఇఓ చేంజ్ ఏదైతే ఉందో అది మార్కెట్ నెగటివ్ గా మనకి తీసుకోవడం చూస్తున్నాం. అండ్ కొన్ని ఫినాన్షియల్ నేమ్స్ లైక్ చోలా లాంటి స్టాక్స్ లో కొద్దిగా రెడ్ బార్స్ అనేది మనకు కనపడ్డాయి. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ అగైన్ మెటల్ అండ్ బిట్ అండ్ డౌన్ నేమ్స్ లో ఈ రోజు ఒక మంచి ర్యాలీ రావటం చూసాం. స్టాక్స్ లైక్ గ్రాఫైట్ కానీ, హెచ్ఈజీ కానీ, లేదంటే జిఎండిసి లాంటి స్టాక్స్ దే డిడ్ వెరీ వెల్ అని చెప్పాలి. అదేవిధంగా బ్రోకింగ్ అవుట్ఫిట్, జేఎం ఫైనాన్షియల్స్ లాంటి స్టాక్స్ లో ఒక మంచి అప్మూవ్ రావటం చూస్తున్నాం. అండ్ ఐ థింక్ కొన్ని నేమ్స్ ఏవైతే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ రిజల్ట్స్ వచ్చాయో వాటిల్లో మనం చూస్తే కనుక శివాలిక్ కానీ, వీనస్ రెమెడీస్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా అప్మూవ్ రావటం చూసాం. ఇక బీట్ అండ్ డౌన్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొద్దిగా అప్మూవ్ రావటం చూసాం. దో దే ఆర్ నాట్ స్ట్రాంగ్. సో స్టాక్ లైక్ రిలయన్స్ ఇన్ఫ్రా కానీ, రామ్కి కానీ, లేదంటే సంగం ఇండియా ఇవన్నీ కూడా వీక్ నేమ్సే. బట్ ఈ రోజు మేబీ షార్ట్ కవరింగ్ వల్ల కొంచెం అప్ మూవ్ రావటం చూస్తున్నాం. ఇక వీక్ అయిన నేమ్స్ మనం చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ ఆర్ లాస్ట్ 1-2 weeks గా పెరిగిన నేమ్స్ లో సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. సిగాచి, వాడిలాల్ లాంటి స్టాక్స్, ఇన్ఫాక్ట్ శారదా క్రాప్ లాస్ట్ 5-8 సెషన్స్ లో పెరిగిన నేమ్ అది. ఐ థింక్ కొన్ని స్టాక్స్ ఏవైతే డెడ్ క్యాట్ బౌన్స్ అయ్యో వాటిలో ఈ రోజు మళ్ళీ సెల్ ఆఫ్ రావటం చూసాం. స్టాక్స్ లైక్ పరదీప్ ఫాస్ఫేట్ కానీ, ఆర్కే ఫోర్జింగ్స్ కానీ, లేదంటే లితికా లాంటి హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. అండ్ ఐ థింక్ కొన్ని నేమ్స్ ఎక్కడైతే చాలా చాలా సూపర్ డూపర్ ర్యాలీ వచ్చిందో ఈ రోజు ప్రాఫిట్ బుకింగ్ కనపడింది మనకి. స్టాక్స్ లైక్ ఫోర్స్ మోటార్ లాంటి స్టాక్స్ లో, ఇన్ఫాక్ట్ ఐటీ నేమ్స్ ఇక్కడ కూడా వీక్ గా ట్రేడ్ అవటం చూస్తున్నాం. యాఫ్లే ఇండియా, సొనాటా సాఫ్ట్వేర్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా సెల్ ఆఫ్ అనేది మనకి కనపడింది. సో ఓవరాల్ మార్కెట్ అయితే చాలా బుల్లిష్ గా ఉంది, కానీ మార్కెట్ బ్రెత్ ఇంకా ఐ థింక్ సెట్ అవ్వలేదని చెప్పాలి. ఈవెన్ క్యాష్ సెగ్మెంట్ లో కూడా ఓన్లీ బై రొటేషన్ స్టాక్స్ పెరుగుతున్నాయి, ఈవెంట్ బేస్డ్ పెరుగుతున్నాయి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ప్రాబ్లీ ఎన్విడియాతో ఒక డేటా సెంటర్ టైఅప్ అన్న న్యూస్ రావడం తోటి ఈ 20% అప్పర్ సర్క్యూట్ వెళ్ళడం చూసాం. బట్ అది ఫస్ట్ హాఫ్ లోనే 20% అప్పర్ సర్క్యూట్ ఉంది. బట్ దాని తర్వాత లాట్ ఆఫ్ సెల్లింగ్ రావడం చూసాం. స్టాక్ లో 10% పడిపోవడం కూడా చూసాం హై నుంచి. సో ఇలాంటి మూవ్స్ ఆల్వేస్ ఉంటున్నాయి స్టాక్స్ లో. అందుకోసం మనం పదే పదే చెప్తాం ప్రాఫిట్స్ ఎక్కడున్నా బుక్ చేయాలి అండ్ స్టాప్ లాసెస్ కూడా కంపల్సరీగా పెట్టాలి ట్రేడింగ్ పొజిషన్స్ లో. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.
బిజినెస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.